వైసీపీ పార్టీ సోషల్ మీడియాతో పెట్టుకోకండి. ఏదైనా ఒక అంశానికి సంబంధించి వాళ్ళు కనుక టార్గెట్ చేస్తే విత్ ఎవిడెన్స్తో వాళ్ళు మాట్లాడతారని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పారు. పొలిటికల్కి సంబంధించి ఏదైనా వాళ్ళు ఆరోపణలు చేస్తే ఖచ్చితంగా వాటికి సంబంధించి నిజమా అబద్ధమా దానికి సంబంధించి వాళ్ళు ఆధారాలతో సహా వాళ్ళు కౌంటర్ ఇస్తారు. సోషల్ మీడియా అంత బలంగా ఉంది. ఒకవేళ సినిమా పరంగా సినిమా ఈవెంట్లో జగన్ గారి గురించి టార్గెట్ చేస్తే మాత్రం ఆ సినిమా తీవ్రమైనటువంటి నష్టాలను మూట కట్టుకుంటుంది. ఇందులో ఏమాత్రం డౌట్ లేదని కూడా చాలా సందర్భాల్లో చెప్పారు. మరి తెలుగు సినిమా పరిశ్రమకు ఏం పోయేకాలం వచ్చిందో నాకైతే తెలియదు, కానీ ఎందుకంటే నాకు ఈ మాటలు అనాలంటే కూడా అనుభూతి కావట్లేదు. ఎందుకంటే జగన్ గారు అన్నారని నేను కాదు, అసలు సందర్భం లేని చోట, అవసరాలు లేని చోట జగన్ ప్రస్తావన తీసుకురావడం, ఆ ఈవెంట్లో వెకిలి చేష్టలు, వెకిలి నవ్వులు, వెకిలి జోకులు వేసి ఏదో సాధించామనుకునేటువంటి భ్రమలో వీళ్ళు మునిగి తేలుతా ఉన్నారు. తద్వారా సినిమా ఎంత నష్టపోతుందనేటువంటి ఆలోచన ఈ మూర్ఖులకి అస్సలే లేదు. వైసీపీ ఫ్యాన్స్ తలుచుకుంటే, వైసీపీ సోషల్ మీడియా తలుచుకుంటే సినిమా ఏ రకంగా ఫలితాలు ఉంటాయనేది మనం గతంలోనే చూసాం. అదేవిధంగా వైసీపీ పార్టీ నాయకులకు సపోర్ట్ చేసిన వాళ్ళని ఎవరైనా టార్గెట్ చేసినా కూడా వీళ్ళు ఏ రకంగా వాళ్ళకి మద్దతుగా నిలబడతారు, నెగిటివ్ ప్రచారం చేస్తే ఏ రకంగా దాన్ని ఎదుర్కోగలుగుతారనేది కూడా మనకు ప్రూవ్ అయింది. ఇది అల్లు అర్జున్ సినిమాకి గేమ్ చేంజర్ ఈవెంట్లో కూడా జగన్ గారికి సంబంధించి వెకిలి చేష్టలు, వెకిలి మాట్లాడినటువంటి పరిస్థితి. అవసరం లేని చోట జగన్ గారి నుంచి మాట్లాడడం, మళ్ళీ ఇప్పుడు అదే విధంగా మరొక గండం వైసీపీ గండం మరొక సినిమాకు తగులుకుంది ఇప్పుడు. ఎందుకంటే అక్కడ ఆ సినిమా ఈవెంట్లో ఆ సినిమా గురించి మాట్లాడుకున్నాగా మళ్ళీ జగన్ గారి ప్రస్తావన. అరే బాబు, జగన్కి వచ్చిన 11 సీట్లైనా సరే 40% ఓటింగ్ అనేటువంటిది మర్చిపోకూడదు. గెలుపోవటంలో సహజం. అంతేగాని దానికి సంబంధించి ఒక సినిమా అవకాశం కోసమో, ఎవరితో మెప్పు పొందడం కోసమో ఇట్లాంటి వెకిలి మాటలు, వెకిలి చేష్టలు చేస్తే తెలుగు సినిమా పరిశ్రమ సంకనాకి పోతుంది. చాలా మంది ఈ సినిమా ఈవెంట్లో రాజకీయాలు మాట్లాడకని చెప్పి నెత్తి నోరు మొత్తుకుంటున్నారు. కాళ్ళు మొక్కేది ఒకటి తక్కువ. సినిమా పరిశ్రమ నాశనం చేయకండి, సినిమా ఈవెంట్లో రాజకీయాలు మాట్లాడకండి అని చెప్పినా కూడా విననటువంటి పరిస్థితి.